తెలుస్తుంది వాకిటి శ్రీహరి గారు అన్నట్టు. ఇప్పుడు అందరం గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం గౌరవ ముఖ్య అతిథి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు దామోదర్ రాజ నరసింహ గారు, మన జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సోదరులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మీ ప్రాంతానికి R&B శాఖ ద్వారా రోడ్లనిచ్చి మక్తల్ నారాయణపేటకి వెళ్ళాలి అనంటే గంటల కొద్ది సమయం పడుతుంటే ఈనాడు కోట్ల రూపాయలు ఇచ్చి మీ అభివృద్ధికి సహకరించిన మిత్రులు R&B శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, జడ్చర్ల శాసనసభ్యులు మిత్రులు అనిరుద్ రెడ్డి గారు, వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, అదేవిధంగా షాద్నగర్ శాసనసభ్యులు మిత్రులు ఈర్లపల్లి శంకర్ గారు, నాగర్ కర్నూలు శాసనసభ్యులు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితులు శ్రీమతి సీతా దయాకర్ రెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ జిల్లా అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా శివసేనారెడ్డి గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఈనాడు 2 సంవత్సరాల క్రితం మీరు ఓటేసి ఆశీర్వదించి ఆ ఓటు ఈనాడు అభయ హస్తమై 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి అత్యధికంగా నిధులు తెచ్చుకున్న సందర్భంలో వేలాది మంది మా ఆడబిడ్డలు, యువకులు, యువ మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు 2 సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకోవాలని మంత్రివర్గ సహచరులు నిర్ణయించినప్పుడు మొట్టమొదటి కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించుకోవాలి. అత్యంత వెనుకబడిన పాలకుల నిర్లక్ష్యానికి లోనైన మక్తల్ శాసనసభ నియోజకవర్గాన్ని మిగతా శాసనసభ నియోజకవర్గాలతో సమానంగా
అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మీ నాయకుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు అడగడంతో ఈ ప్రాంతానికి విచ్చేసి నిజమే కదా ఇన్నాళ్ళు కోన్ పూచేగా మక్తల్ అని మాట నానుడిని కాదని సబ్ కుచ్ పూచేగా సబ్ కుచ్ ఆయేగా మక్తల్ అని చెప్పి ఈనాడు మీ అందరి సమక్షంలో 2వ సంవత్సర విజయోత్సవ సభల్ని మక్తల్ నుంచి ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం, ప్రత్యేక తెలంగాణలో చూసినాం. ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించండి, మేము అధికారంలో ఉంటాము, అధికార దర్పాన్ని ఎలగబెడతామని అడిగినోళ్ళే. కానీ మన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు కానీ నిధులు ఇవ్వాలి అని, అధికారాన్ని పంచాలి అని ఏనాడు కూడా ఆలోచన చేయలే. ఇవాళ 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ పాలన అధికారాన్ని చేపట్టడానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మీరు ఆశీర్వదించి 12 మంది శాసనసభ్యులను నాకు తోడుగా అండగా నిలబడి